మనం మాల వేసుకుంటే ఇందులో ఎవరైనా మాల వేసుకోకపోతే మనం మాల వేసుకున్నామని ఆనందపడుతున్నాం, కానీ అయ్యప్ప స్వామికి ఎవరైనా మాల వేసుకోకపోతే ఆయన నేరుగా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి మిమ్మల్ని పలకరించి, అయ్యా నువ్వేమో నా దగ్గరికి వచ్చావు, ఏ కారణం చేత నువ్వు వేసుకోలేదని గుర్తు చేసే ఏకైక వ్యక్తి, ప్రపంచంలో పలకరించే వ్యక్తి ఎవరు అంటే అయ్యప్ప స్వామి అనేది. అందుకని అలాంటి వ్యక్తి వచ్చి తన భావాన్ని, తన ఆలోచనని ఎలా మనకు చెప్తున్నాడంటే, లేవయ్య లేవయ్య కార్తీకమొచ్చింది. కొంచెం అదే బేస్, అదే షార్ప్, అదే మ్యూజిక్, అదే ఆనందం మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. లేవయ్య లేవయ్య కార్తీకమొచ్చింది, మాలవేయవా స్వామి, దీక్ష చెయ్యవా, మాల వేయవా స్వామి, దీక్ష చెయ్యవా. నా కొండకు చావని కొండని వచ్చాను, మనసు మార్చుకున్నావా, నన్నే మరచిపోయావా, మనసు మార్చుకున్నావా, నన్నే మరచిపోయావా. లేవయ్య లేవయ్య మీరు ఎలా వచ్చారు, ఎక్కడెక్కడ వచ్చారు, ఎప్పుడు ఎలా వచ్చారు అని గుర్తు చేస్తూ ప్రతి క్షణం మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు శబరిమలకి రాలేదని. ఎరువేలి కొస్తావని ఎదురు చూస్తున్నాను, ఎరువేలి కొస్తావని ఎదురు చూస్తున్నాను, నాడు ఆడిపోయావు నేను మరిచావయ్యా, మనసు మార్చుకున్నావా, నన్నే మర్చిపోయావా, మనసు మార్చుకున్నావా, నన్నే మర్చిపోయావా, మాల వేయవా
అందుకని వాళ్ళందరూ అలా అన్నాక స్వామిలో మార్పు ఏంటంటే శరణంటి మయ్యా దేవా ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి? మీ అంత మీరే చేతులు లేపాలి, మీరంత మీరే భజన చేయాలి. శరణంటి మయ్యా దేవా అడవుల్లో ఉంటావంటే అందంగా ఉంటావంటే, అడవుల్లో ఉంటావంటే అందంగా ఉంటావంటే అడివంతా వెతికామయ్యప్ప. ఆ అడివంతా వెతికామయ్యప్ప. మకర సంక్రాంతి రోజు ప్రశాంతంగా వినండి. మకర సంక్రాంతి రోజు ఆ 6:45 వచ్చే జ్యోతి కోసం ఎవరు ఎంత చెప్పినా వింటామే తప్ప ఎప్పుడు ఆ జ్యోతి వస్తుంది, ఎప్పుడు ఆ కాంతి వస్తుంది, ఎప్పుడు మనం కళ్ళారా అది చూసి ఆనందపడతామన్న ఉద్దేశమే తప్ప పక్కన ₹1,00,000 మూట ఉన్నా కూడా దృష్టి ₹1,00,000 మూట మీద ఉండదు. మన దృష్టి అంతా జ్యోతి పైనే ఉంటుంది. అది అయ్యప్ప సత్యం, అది సత్యం, అది సత్యం. అందుకే నింగిలో పైకి చూస్తూ ఉంటే, నింగిలో ఉన్నామంటే పైకి చూస్తూ ఉంటే ఒక్కసారి జ్యోతి స్వరూపునికి మనం ఎలా జ్యోతి చూశాక ఆనందపడతామో, ఈ రోజు ఈ వాతావరణం హౌసింగ్ బోర్డ్ లో మన ఈ ప్రాంగణంలోనే అయ్యప్ప వచ్చి ఉన్నాడు, ఆ జ్యోతి మనకు కనిపిస్తున్నాడు అనే భావనతో ఒక్కసారి చేతులు రెండు నమస్కారం, తప్పట్లుగా నమస్కారం. జ్యోతి చూశాక ఆత్మతృప్తి అనిపిస్తుంది జీవితంలో. ఈ జీవితం చాలు అనిపిస్తుంది. ఇక జీవితంలో ఏదైనా గొప్ప పని సాధించామంటే అది నీ జ్యోతి చూశామనే ఒక ఆనందం తప్ప ఇంకేమి కళ్ళల్లో ఉండదు. నింగిలో ఉన్నావంటే పైకి చూస్తూ ఉంటే జ్యోతి వై కనిపించావయ్యప్ప. శరణంతో మారు మోగాలి. జ్యోతి స్వరూపనే, జ్యోతి స్వరూపనే, జ్యోతి వై కనిపించావయ్యప్ప.
ఇప్పటిదాకా చెప్పిన మాకెందుకులే అని చెప్పేసి వాళ్ళు భజన చేసుకుంటున్నారులే, మనకేం సంబంధం లేదని అక్కడ ఎవరు మౌనంగా కూర్చున్నారు. మీరు మౌనంగా కూర్చున్నారు. ఎవరు మౌనం కూర్చున్నారు అవసరం లేదు. శరణం చెప్పాల్సిందే, చప్పట్లు కొట్టాల్సిందే. స్వామి అప్ప ఒక మాట, ఎవరైనా కానీ దీక్షా సమయంలో మనం ఉన్నప్పుడు ఉదయం లేవగానే సాయంకాలం దాకా మీరు తిరిగే దగ్గర మీ కాళ్లకు నమస్కారం పెట్టే తొలి వ్యక్తి ఎవరు అని అంటే నవమాసాలు మోసిన తల్లి కూడా మిమ్మల్ని కాళ్ళకు నమస్కారం చేసే సంస్కారం ఇచ్చిన దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష అనేది. అంత గొప్పగా మిమ్మల్ని మొక్కుతున్నారంటే మీరు ఎలా ఉండాలో అదొక్కసారి కూడా మీరు మీ మాలపై ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క నల్లబట్ట మంచి పని చేస్తే అందరి స్వాములకు మంచిగా అని నమస్కరిస్తారు. అదే ఒక నల్లబట్ట కనుక తప్పు చేస్తే ప్రతి ఒక్కరు దేశంలో కాదు విదేశంలో కూడా విమర్శిస్తారు. ఆ విమర్శించేంత గొప్ప వాతావరణాన్ని తీసుకొచ్చిన గొప్ప దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కూడా అయ్యప్ప దీక్ష అని మళ్ళొకసారి మీ అందరికి తెలియపరుస్తూ, మాలలో ఎలా ఉండాలంటే మనం చాలా పవిత్రంగా ఉన్నప్పుడే ఆ మాల యొక్క పవిత్రత మనకు తెలుస్తుంది. మాల వేసి నీ మనసును మలుపు దిద్దుకో స్వామి, అజ్ఞానములో ఉంటే ఈరోజు పవిత్రమైన 26వ తారీఖు నాడు ఆ అజ్ఞానం కూడా ఏదైనా ఉందంటే కొంచెం ఈ హౌసింగ్ బోర్డులో వదిలేయాలి అని చెప్పేసి మళ్ళొకసారి అయ్యప్ప భక్తులకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, అజ్ఞానములో ఉంటే ఇతనైనా Bye.